రాజ్యాంగం అవమానపరిచిన అమిత్ షాని వెంటనే, రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాని వెంటనే, అమిత్ షా బీజేపీ బీజేపీ మోడీ మోడీ అంబేద్కర్ ఆశయాలను అందరికీ మా మంచిర్యాల శాసనసభ్యులు ఉక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాలలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి ఏదైతే అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మరియు ఏదైతే అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇస్తూ అమిత్ షా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న మంత్రి పదవి కానివ్వండి, ఎంపీ పదవి కానివ్వండి, ఒక మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నుంచో ఒక పేపర్లో నుంచో ఈరోజు నువ్వు అక్కడ ఆ సీట్లో కూర్చొని ఆ పదవి అనుభవిస్తున్నావు. నువ్వు ఈరోజు అంటున్నావు ప్రతిరోజు దేవుణ్ణి 7 సార్లు ప్రార్థిస్తే పుణ్యం వస్తుంది అంటున్నావు. అట్లా కాదు, ఈరోజు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వారి వారి దేవులకు ప్రార్థిస్తారు. కానీ అందరూ కలిసి ప్రార్థించే మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక అంబేద్కర్ అని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అమిత్ షా గుర్తుంచుకో, మా అంబేద్కర్ జోలికి కానీ, రాజ్యాంగం జోలికి కానీ ఇట్లా వస్తే బీజేపీకి గుణపడని చెప్తామని మీ బీజేపీ పార్టీకి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. కేంద్ర మంత్రి బీజేపీ మరి అగ్రనేత అయినటువంటి అమిత్ షా గారు అయితే మరి రాజ్యాంగ సృష్టికర్త ఇవల్ల మరి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నామంటే ఆ భిక్ష మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే పెద్దల గౌరవనీయులు మంచిర్యాల వర్గ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే పార్లమెంట్లో మరి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటైన విషయం. ఏదైతే వారికి మరి మతము అదేవిధంగా మరి ఏదైతే రాముణ్ణి మరి ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఏదైతే మరి రాజ్యాంగం మేము గౌరవించలేని వాళ్ళు మరి దేశం నుండి మరి వాళ్ళని బహిష్కరించాలి. కేవలం మంత్రి పదవి నుంచే బర్తరఫ్ చేయడం కాదు, వారిని దేశం నుంచే మరి తరిగొట్టాల్సిన మరి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ ఉంది అని చెప్పి చెప్పడం ఉంది. ఏ రోజు యావత్ దేశాన్ని మన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అతన్ని మరి ఏదైతే కేంద్ర మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంచిర్యాల మరి పట్టణ వెలుగు నుండి మేము డిమాండ్ చేస్తూ అయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా మా అగ్రనేతలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకోమన్నా మరి దీనికి నిరసన మేము ఖచ్చితంగా చేపడుతూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి మరి అంబేద్కర్ గారిని మరి బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు మరి అంటే మరి వారికి మరి ఈ భారతదేశంలో ఉండే హక్కులే అని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమం వచ్చినటువంటి మా ముఖ్య నాయకులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి బీజేపీ ముఖ్యమైనటువంటి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడడం జరిగింది.
దానికి నిరసనగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో వాళ్ళకు రాజ్యాంగం అంటే నమ్మకం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు ప్రపంచ దేశాలే గౌరవంగా చూస్తే అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు అవమానపరచడం చాలా సిగ్గుచేటు. అమిత్ షా, మీకు ఒకటే చెప్తున్నాం, ఈరోజు నువ్వు పదవులు అనిపిస్తున్నావు, ఈరోజు నువ్వు కానీ నీ కేంద్ర మంత్రివర్గం కానీ నీ యొక్క ప్రధానమంత్రి గారు అనుభవిస్తున్నంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే దానికి కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం నువ్వు అంబేద్కర్నే కాదు, ఈరోజు భారత సమాజాన్ని, దళిత వర్గాలను మొత్తం నువ్వు అవమానపరిచినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేవలం నీకు ఆదాని, అంబానీ వీళ్ళే నీకు దేవుళ్ళు, పెట్టుబడిదారులే నీకు దేవుళ్ళు, పెట్టుబడిదారులే నీకు ప్రజలు, నీకు బీద ప్రజలు, బడుగు బలహీన వర్గాలంటే నీకు ఏమాత్రం కూడా ఈ బీజేపీ పార్టీ కానీ నీకు కానీ నీ ప్రధానమంత్రి కానీ ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఈరోజు నువ్వు బేషెదురుగా క్షమాపణ చెప్పి నువ్వు వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం ఉద్రిక్తత తిరుగుతుంది, ప్రజలు తిరగబడి రాళ్లతోటి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇట్లాంటి మాటలు అంబేద్కర్ని అంటే ఊరుకునే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది.